ఓం నకన్మనా న ప్రజజా ధనేన త్యాగేనేకే అమృతత్వమానుషః పరేణ నాకం నిహితం గుహాయాం విప్రాజతే తద్యతజో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమే స్మభూతం యత్పుండరీకం పురమధ్య సద్గుస్తం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యుతం తస్తదుపాసితవ్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంతో, ఆరోగ్యముతో, ఐశ్వర్యంతో, ధనధాన్యాలతో తులదూగాలని, రాజకీయ వ్యవహారాల్లో మంచి రాణింపు రావాలని, మంచి ఉన్నతోన్నత పదవిని స్వీకరించి చక్కటి మంచి ఆరోగ్యముతో చేకూరాలని చెప్పేసి మీ కుమారుడు కుమార్తె మంచి విజయస్థానాన్ని చేరి మంచి గొప్పగా బతకాలని, ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ వీడియోను ప్రారంభం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటిని కూడా తెలుసుకొని మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అనేక విధములుగా అనుకుంటూ ఈ వీడియోని ప్రారంభం చేస్తున్నాను. ముందు మనము బియ్యము ఇంట్లో అన్నానికి బియ్యం పెట్టే ముందు కొన్ని శుభాశుభాలు మిశ్రమాలు చేసి మనము ఉన్నతోన్నత పదవిని స్వీకరించవచ్చు. అది ఏంటిదయ్యా అంటే, మనము ఎట్లయితే చక్కగా బియ్యాన్ని చక్కగా కడిగి పొయ్యి మీద పెట్టే ముందు ఒక పిరికెడు బియ్యాన్ని తీసి ఒక సంచిలో కానీ దేంట్లో కానీ ప్రతిరోజు కూడా అలా చేసినట్లయితే కొన్ని రోజులకు ఆ బియ్యం చాలా గొప్పగా అవుతాయి, చాలా వరకు వృద్ధిలోకి వస్తాయి. అందే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందాం. దీన్నంతా కూడా మీరంతా కూడా వినాలి. పూర్వం బృహస్పతి కుమారుడైన కచుడు అతను సకల విద్యలు నేర్చుకున్నవాడు, మంచి రూపవంతుడు. బృహస్పతి కుమారుడు కచకుడు. ఆయన ఏం చేశాడంటే, ఆ కచడు ఆయన తండ్రి ఒకటే అడుగుతాడు. ఏమని? నువ్వు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి మనము మరలే చనిపోయిన మనిషి బతికి రావడానికి ఒక మంత్ర విద్య ఉంది, ఆ మంత్ర విద్యను తెలుసుకొని నువ్వు వచ్చినట్లయితే మనకు చాలా ఉపయోగపడగంగా ఉంటుంది అని చెప్పగానంటే, ఆయన ఏంది? బృహస్పతి దేవతల గురువు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. కానీ ఆయన దగ్గరికి పోతే ఈయన రాణిస్తాడా? రానివ్వడు. సరే, ఎలా దిట్టు తండ్రి మాట నెరవేర్చాలని ఆ కచుడు ఆయన ఏం చేశాడంటే, చక్కగా బ్రాహ్మణ వేషంలో ఆ శుక్రాచార్యుడి రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన దగ్గరికి పోవడానికి ఏది అర్థం కావడం లేదు. అనేక మంది రాక్షసులను అడుగుతారు. ఈ రాక్షసులంతా చెప్తుంటాడు, వీడిని ఎక్కడో ఒక చోట దారి మరిపిద్దావు, నువ్వెవరని అడుగుతారు ఆ రాక్షసులు. నేను ఒక బ్రాహ్మణుని, ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చానని చెప్పేటప్పటికి ఈ రాక్షసులు దారి మళ్లించి ఎక్కడో అడవిలో దించేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ కచుడు ఏం చేశాడంటే, అక్కడంతా అడవంతా తిరిగాడు, కానీ ఎక్కడ దారి తెలియదు. అలసి, ఆకలితో దప్పికతో అలసి చొలసి ఆయన ఏం చేశాడంటే, ఏమీ లేకుండా ఒక చెట్టు క్రింద హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోతున్న సమయంలో ఆ శుక్రాచార్యుడి కుమార్తె అయిన ఆమె అక్కడికి వచ్చేసి, ఆ కుమార్తె అక్కడ చెలికత్తలతో వచ్చి చూసి, అక్కడ ఉన్న ఆయన మన్మథ రూపాన్ని చూసి, ఆహా, ఇలాంటి వాడిని నేను చేసుకోవాలా అని చెప్పేసి అనుకుంటుంది. ఆ కచుడు చక్కగా నిద్రలేచేటప్పటికి చెలికత్తెలు మాయమైపోతారు. అక్కడ ఆ శుక్రాచార్యుడి కుమార్తె ఒక్కటే ఉంటుంది. చూసి, నాకు శుక్రాచార్యుడు దర్శనం కాగాలి, నాకు శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలంటప్పటికీ ఆయన మీద మోహం చేత ఆమెను తీసుకొని ఆ మోహిని రూపంలో ఉన్న ఆ మోహినీదేవి తీసుకుని వెళ్ళి చక్కగా తన తండ్రి అయిన శుక్రాచార్యుడికి పరిచయం చేస్తుంది. తండ్రి దగ్గర విద్య నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటే చాలా వరకు కూడా రాక్షసుల్ని ఇతన్ని వెంటాడుతుంటారు. ఇతను మన దగ్గర నేర్చుకోవడం ఏంది అని చెప్పేసి ఒకరోజు ఆ గోవులను కాస్తుండగా అక్కడ ఉండి రాక్షసులంతా కూడా చుట్టుముట్టి అతన్ని ముక్కలుగా నరికి పక్కన పడివేసేటప్పటికి అప్పుడు మా శుక్రాచార్యుడి కుమార్తె ఎక్కడికి వెళ్ళాడా అని చూసుకుంటూ వెళ్తూ అప్పుడు తన మోహం చేత అతన్ని పిలుస్తుంది. ఎప్పుడైతే పిలుస్తుందో
ఆ శుక్రాచార్యుడు మళ్ళీ అతను బతికి వచ్చేస్తాడు. మళ్ళీ రాక్షసులు అతన్ని చంపి బూడిదగా చేసి ఒక సముద్రంలో కలుపుతారు. ఆ సముద్రంలో కలిపినా గాని మళ్ళీ ఈ మోహిని రూపంలో ఉన్న ఈ శుక్రాచార్యుడి కుమార్తె మళ్ళీ అతన్ని పిలవగానే ఆ సముద్రంలో నుంచి మళ్ళీ ఒకటిగా కచ్చకుడిగా రూపంలో వచ్చేసి మళ్ళీ వచ్చేస్తాడు. ఇలా చాలాసార్లు జరిగినా గాని మళ్ళీ బతుకుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయనకు బతికించే గొప్ప వరము శుక్రాచార్యుడికి ఉంది. అనేక మంది రాక్షసులలో వాళ్ళందరినీ కూడా సంహరించి వస్తున్నప్పుడు అతను రాజ్యంలో మళ్ళీ బతికించి యుద్ధానికి పంపించేవాడు. అలాంటి గొప్ప మాయాశక్తి ఈయన దగ్గర ఉంది. ఎవరు? శుక్రాచార్యుడి దగ్గర. ఈ శుక్రాచార్యుడి దగ్గర ఉండడం చూసేసి తనకు అయిన తర్వాత ఒకరోజు ఈయన మళ్ళీ చంపి రాక్షసులు పడ్డ బూడిద చేసినోడికి ఆ బూడిదని కలిపి ఇక గురువు గారికి ఇస్తే ఇతడు బయటికి రాడని చెప్పి ఒక చక్కటి పాలల్లో కలిపి ఆ బూడిదను గురువు గారికి ఇచ్చి ఆ పాలల్లో ఆ గురువు గారు శుక్రాచార్యుడు తాగేస్తాడు. అప్పటికి ఇంకా మళ్ళీ తన మోహిని రూపంలో తను ఎక్కడ ఉన్నాడా అని ఆలోచించేవాడికి తన తండ్రి గర్భంలోనే ఈ ఉన్నాడు కచ్చకుడు అని చెప్పి తెలిసి ఆమె ఏం చేస్తుందంటే తండ్రిని ప్రాధేయపడుతుంది. తండ్రి, నీ గర్భంలో ఉన్నాడు నేను మోహించినవాడు అని చెప్పి విషయ వృత్తాంతాన్నంతా చెప్పేటప్పటికి ఇతను బయటకు వస్తే నేను చనిపోతాను కదమ్మా అంటప్పటికి అతనికి గర్భంలో అతనికి ఈ మంత్రాన్ని అతనికి ఉపదేశించు, ఆ మంత్రాన్ని ఉపదేశించినట్లయితే అతని బయటకు వచ్చిన తర్వాత కూడా నిన్ను బతికిస్తాడు అని చెప్పేటప్పటికి శుక్రాచార్యుడు విధిగత్యంతరం లేక అతనికి ఆ గర్భంలో ఉన్న అతనికి మంత్రాన్ని ధారపోస్తాడు. ఎప్పుడైతే ధారపోయగానే శుక్రాచార్యుడు గర్భంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ శుక్రాచార్యుని బతికిస్తాడు. అప్పుడు ఆమెను అడుగుతుంది మోహిని, నన్ను వివాహం చేసుకో అంటప్పటికి నేను ఇన్ని రోజులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్న నీ తండ్రి దగ్గర నాకు విద్యను నేర్పాడు కాబట్టి గురువు కుమార్తెను నేను వివాహం చేసుకోకూడదు అంటాడు. నాకు సహోదరితో సమానం అట్టప్పటికీ నువ్వు నన్ను ఇంత మోసం చేశావు కాబట్టి నీకు వచ్చిన విద్య అంతా కూడా నీకు ఏమి రాకుండా వెళ్ళిపోవాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఈయన కూడా అంటాడు, నీకు ఒక బ్రాహ్మణ స్త్రీతో బ్రాహ్మణుడితో గాక నీకు ఎవరితో వివాహమయ్యి నువ్వు నానా కష్టాలు పడతావని ఈయన చెప్పించేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. తండ్రి మాటను జబదాటకుండా తండ్రికి చెప్పి చాలా ఆనందిస్తాడు. నేను ఈ మంత్రాసాధన తీర్చుకొని వచ్చానని చెప్పేసి తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఎవరు? ఈ కచకుడు. ఆ విధంగానే మనము బియ్యము ఇంట్లో ఏం చేశారంటే ప్రతిరోజు కూడా ఒక పెరిగెడు బియ్యాన్ని తీసి ఒక సంచిలో కానీ అయిన తర్వాత 15-20 రోజుల తర్వాత అది ఒక 2 కేజీలో 3 కేజీలో 4 కేజీలుగా బియ్యం తయారవుతుంది, ఒక మూటలాగా తయారవుతుంది. ఆ బియ్యాన్ని ఒక ధార్మిక స్థలంలో ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంది, ఆ అన్నదానంలో ఆ బియ్యాన్ని ఇవ్వండి. చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే ఎక్కడో అన్నానికి లేకుండా చాలా మంది బీదలు బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది బియ్యాన్ని తీసుకుని దానం ఇవ్వండి. అలా ఇచ్చినందువల్ల నీకు మంచి వయోవృద్ధి ఆయురారోగ్యం కలుగుతుంది. మంచి మనస్సును భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. మన పిల్లలు మంచి విద్యావంతులైతారు, మంచి జ్ఞానవంతులైతారు. అందుకని మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దానము ధర్మము అన్ని కూడా చేసినట్లయితే మనకు విజయకేతనాన్ని చేరుకుంటామని చెప్పేసి ఇది మనకు ఒక వృత్తాంత రూపంలో చెప్పబడుతుంది. అందుకనే బియ్యాన్ని దానం చేసినా చక్కటి మనస్సు కలుగుతుందట. బియ్యం దానం వల్ల చంద్రుడు ప్రతిబింబమై ఉంటాడు. మనఃకారకుడు చంద్రుడు మనకు లేనిపోని సమస్యలు ఏర్పడుతున్నప్పుడు బియ్యాన్ని దానం చేసినట్లయితే ఆ ప్రతికూలత వల్ల మనకు విజయం జరిగి మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటామని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు చెప్పబడింది. అందుకనే మీరందరూ కూడా నేను చెప్పినంత ఆలోచించి అవలంబించి చక్కటి మార్గాన్ని వెన్నుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు విజయప్రదంగా ఉంటుంది. చాలా మందికి కూడా ఇబ్బందులో ఉన్న వారికి 10 మందికి సహాయం చేయండి. మీకు ఆ సహాయం వల్ల మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. లేనిపోని వారికి ఏదో తెలియని వారికి అట్టహాసాలకు పోయి అక్కడ ధార్మికంగా మన పేరు చెప్తారని చెప్పగాదు. ఎక్కడ బాధల్లో ఉన్నారో వాడికి అందరికి చేయి. గోసేవ చేయండి. గోసేవ చేసినందువల్ల మంచి మంచి వికాసాన్ని చేకూరుతుంది. చక్కగా గోవులకు కాస్త ధాన్యాన్ని పెట్టండి, కొంచెం గడ్డిని పెట్టండి, కొంచెం ఏదైనా పెట్టినట్లయితే మీరు మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు చెప్పబడింది. హరి ఓం స్వస్తి.